ప్రపంచం ఇప్పుడు రెండు యుద్ధాలను చవిచూస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలకు తీవ్ర ఆహార చమురు కొరత ఏర్పడింది. చాలా దేశాలు అల్లాడిపోయాయి. అయితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై తక్కువే అని చెప్పొచ్చు. అయితే తైవాన్ చైనా ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తైవాన్పై ఆయుధాలను డ్రాగన్ కంట్రీ ఎక్కుపెడుతుంది. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తైవాన్పై చైనా దాడికి దిగితే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? ఇప్పుడు జరుగుతున్న రెండు యుద్ధాలకు తైవాన్ చైనా యుద్ధానికి తేడా ఏమిటి? రెండు దేశాల ఘర్షణలతో ప్రపంచానికి ముప్పు తప్పదా? వాచ్ ది స్టోరీ. తైవాన్పై చైనా దాడి చేస్తే చిప్ పరిశ్రమకు దెబ్బ తప్పదా? ప్రపంచానికి తైవాన్ సెమీకండక్టర్లు అంత ముఖ్యమా? చైనా దాడిని తైవాన్ చిప్స్ అడ్డుకుంటాయా? ఎలక్ట్రిక్ కార్ల నుంచి లేటెస్ట్ ఫోన్లతో సహా మన జీవితాలను టెక్నాలజీ మరింత సులువు చేసింది. అయితే ఈ డివైజుల తయారీలో కీలక పాత్ర పోషించేది ఒకే ఒక పరికరం. ఏమిటో తెలుసా? అది చాలా చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. దాన్ని సెమీకండక్టర్ అంటారు. దీన్ని కొందరు చిప్ అని కూడా పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మోడర్న్ టెక్నాలజీకి ఈ అతి చిన్న చిప్ వెన్నెముక లాంటిది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ చిప్స్ మరింత చిన్న పరిమాణంలోకి మారిపోయాయి. అదే సమయంలో అవి అత్యంత శక్తివంతంగా మారాయి. సైజులో చిన్నదే అయినా అత్యంత ఆధునికంగా పనులు చేసి పెడుతోంది. ఆధునిక టెక్నాలజీలో కీలకంగా మారిన ఈ చిప్ రంగాన్ని డామినేట్ చేస్తున్న దేశమేదో తెలుసా? అందరూ అమెరికా అనుకుని తప్పులో కాలేస్తారు. అసలు చాలా దేశాలు గుర్తించడానికి ఇష్టపడని తైవాన్ చిప్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది. సంక్లిష్టమైన సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ మాస్టర్ గా మారింది. అతి చిన్న పరిమాణంలో ఉన్న సిలికాన్ సీట్లను వెంట్రుకల మందం కంటే తక్కువ స్థాయిలో కట్ చేసి వాటిని అతి సూక్ష్మమైన ఎలక్ట్రిక్ సర్క్యూట్లతో అనుసంధానం చేయడంలో తైవాన్ కంపెనీలు పెట్టింది పేరు. చిప్ తయారీలో తైవాన్ కంపెనీలకు తిరుగు లేకుండా పోయింది. తాజా డేటా ప్రకారం ప్రపంచానికి అవసరమైన చిప్స్ లో 60% తైవాన్ నుంచే ఎగుమతవుతున్నాయి. తైవాన్ కంపెనీలు 70% చిప్స్ ను 7 నానోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో తయారు చేస్తున్నాయి. ప్రపంచంలోనే టాప్ చిప్స్ తయారీ కంపెనీలకు తైవాన్ అడ్డగా మారింది. దీంతో సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ రారాజుగా మారింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఎక్కువ శాతం చిప్స్ ను తైవాన్ కి చెందిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ TSMCని తయారు చేస్తోంది. దిగ్గజ టెక్ కంపెనీలకు అవసరమైన అత్యాధునిక చిప్స్ ను TSMCని తయారు చేసి ఇస్తోంది. TSMC కస్టమర్ల జాబితాలో యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఎన్విడియా, మెటాతో పాటు టెస్లా వంటి కంపెనీలు ఉన్నాయి. TSMC ప్లాంట్లలో ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజులు, సూపర్ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ తో సహా ప్రతి పరికరానికి అవసరమైన చిప్స్ ను తయారు చేస్తాయి. TSMC ప్రపంచంలోని 90% అడ్వాన్స్డ్ చిప్స్ ను ఉత్పత్తి చేస్తోంది. ఒకవేళ తైవాన్ దాడికి గురైతే చిప్ సెక్టార్ పరిస్థితి ఏమిటి? వారం రోజుల క్రితం తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే బాధ్యతలు స్వీకరించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే చైనా పెద్ద ఎత్తున తన యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాలను స్వయం పాలిత తైవాన్ ను చుట్టుముట్టాయి. తైవాన్ ప్రాదేశిక జిల్లాల్లోకి ప్రవేశించి మరీ చైనా మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. అయితే చైనా ఇలా మిలిటరీ డ్రిల్స్ చేపట్టడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం తైవాన్ కు చెందిన ప్రతి మూలకు చైనా సైన్యం చేరుకుంది. చైనా చేపట్టిన సదరు మిలిటరీ విన్యాసాలను పనిష్మెంట్ డ్రిల్స్ గా పేర్కొంది. డ్రాగన్ ఆర్మీ సైనిక విన్యాసాలతో తైవాన్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ తమ దేశంలో అంతర్భాగంగా చైనా వాదిస్తోంది. తమది స్వతంత్ర ప్రజాస్వామ్య దేశమని తైవాన్ చెబుతోంది. చైనా వాదనల్ని కొట్టిపడేస్తోంది. తైవాన్పై గురిపెట్టేందుకు చైనా భారీగా ఆయుధాలను మోహరిస్తున్నట్టు మార్చిలోనే అమెరికా అధికారులు వెల్లడించారు. 2027 నాటికి తైవాన్పై చైనా దాడికి దిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. భారీగా మిలిటరీ ఎక్సర్సైజులు చేపట్టడం, పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం వంటి పరిణామాలను చూస్తుంటే యుద్ధానికి చైనా సిద్ధమవుతున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలుమార్లు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పదే పదే పిలుపునివ్వడం తెలిసిందే. అంతేకాదు తైవాన్ పునరేకీకరణపైన పదే పదే వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా పునరేకీకరణ సాధ్యం కాకపోతే సైన్యాన్ని ఉపయోగించేందుకు వెనుకాడేది లేదని కూడా జిన్పింగ్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తైవాన్ పై చైనా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు నెలకొనే అవకాశం ఉంది. చైనా తమ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం లేదని తైవాన్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వారు ఎందుకంత ధీమాగా ఉన్నారు? కేవలం సెమీకండక్టర్లే తైవాన్ ప్రజల్లో ధీమాకు కారణం. చిప్ సప్లై చైన్ ను తైవానే డామినేట్ చేస్తోంది. TSMCనే తైవాన్ కు రక్షణ కవచంగా నిలబడుతుందని చాలా మంది తైవానీ ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తైవాన్ దేశంగా గుర్తించకపోవచ్చని, కానీ గ్లోబల్ కంపెనీలకు తైవాన్ చాలా కీలకమైనదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రధానంగా TSMC లాంటి కంపెనీలు తైవాన్ ను రక్షిస్తాయని చెబుతున్నారు. తైవాన్ కు చిప్ రంగంలో మంచి పేరున్న విషయాన్ని మర్చిపోరాదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో చైనా తమపై దాడి చేయడానికి అంత ఈజీగా సాహసించదని చెబుతున్నారు. చైనా ఎన్నో ఏళ్లుగా పునరీకీకరణ గురించి మాట్లాడుతోందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా అని అంటున్నారు. తైవాన్ను టీఎస్ఎంసీ అమెరికా రక్షిస్తాయి అంటున్నారు. ఒకవేళ చైనా దాడికి దిగినా అమెరికా రక్షిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చైనాపై అమెరికా భారీగా ఆంక్షలు కూడా విధిస్తుందని తైవాన్ ప్రజలు వివరిస్తున్నారు. కానీ ఈ ఆశావాదం ఎంతవరకు పనిచేస్తుందన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. నిజానికి టీఎస్ఎంసీ కూడా చైనా ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని టీఎస్ఎంసీ చైర్మన్ మోరిస్ ఛాంగ్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో యుద్ధం వస్తే ఏం చేయాలన్న అంశంపై కూడా టీఎస్ఎంసీ సిద్ధమవుతోంది. చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వీపదేశం నుంచి సెమీకండక్టర్ల ఉత్పత్తిని మళ్లిస్తోంది. ఇప్పటికే జపాన్, అమెరికాలలో కొత్త ఫ్యాక్టరీల్ని టీఎస్ఎంసీ ప్రారంభించింది. జర్మనీలో మరో ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ వేసింది. తైవాన్ సైతం ఈ ప్రమాదాలను అంచనా వేస్తోంది. తైవాన్పై చైనా దాడి చేస్తే టీఎస్ఎంసీ సెమీకండక్టర్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జినా రెమెండో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అమెరికా ఇప్పటికే తైవాన్ చిప్ తయారీపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తోంది. దేశీయ చిప్ తయారీ కంపెనీలకు లక్షల డాలర్ల రాయితీలను ప్రకటిస్తోంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని వాషింగ్టన్ ప్రోత్సహిస్తోంది. అంతేకాదు టీఎస్ఎంసీకి కూడా అమెరికా ప్రభుత్వం ఆ దేశంలో సబ్సిడీలు అందిస్తోంది. దీంతో అమెరికాలో 3 కొత్త ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించేందుకు సిద్ధమని టీఎస్ఎంసీ ప్రకటించింది. అయితే టీఎస్ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు ఎన్నో సవాళ్లు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. విస్తారమైన వనరులతో కూడిన తైవాన్ చిప్ పరిశ్రమను ఇతర ప్రాంతాల్లో పునర్సృష్టి చేయడానికి కొన్నేళ్లు పడుతుందని వివరిస్తున్నారు. అంటే తైవాన్పై దాడి జరిగితే సెమీకండక్టర్ల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే చిప్ కొరత ఏర్పడనుంది. దీంతో సెమీకండక్టర్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. తైవాన్పై చైనా యుద్ధానికి దిగితే ప్రపంచానికి 10 లక్షల కోట్ల డాలర్లు నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ జీడీపీలో ఈ విలువ 10% సమానం. అదే సమయంలో తైవాన్పై దండయాత్ర జరిగితే కటింగ్ ఎడ్జ్ చిప్ తయారీ మిషన్లను మూసేయాలని టీఎస్ఎంసీ యోచిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే చిప్ ఉత్పత్తి ఆగిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, వ్యాపారాలు, వినియోగదారులు పూర్తిగా ఈ చిప్పులపైనే ఆధారపడుతున్నారు. తైవాన్ చిప్ ఉత్పత్తిని రక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే యుద్ధం కారణంగా జరిగే నష్టం కంటే చిప్ కొరతతో ఏర్పడే నష్టమే ఎక్కువగా ఉంటుంది. సో చైనా తైవాన్ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.